హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 7 అవుతుందన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ అనేది స్టేషన్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అనమాట. తను మార్నింగ్ 6కే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏంటంటే పాపకి స్కూల్ కోసం ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ చేశాను. తనకి యాపిల్స్ కట్ చేసేసి బాక్స్కి అయితే పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు పాపని లేపాలి కదా, తనకి బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి నేను లేపుతుంటే లేవడం లేదు. సో అలా 7కి అలా లేచిందనమాట. ఫాస్ట్గా ఇంకా స్నానం చేపించేసి జడలు వేసేసాను అనమాట. ఫస్ట్ ఇంకా నిద్ర అనేది తేరలేదు. సో తనైతే ఇంకా నిద్రలోనే ఉంది, లేవలేదు. కానీ మా హస్బెండ్ ఉంటే కొంత హెల్ప్గా ఉండేది. ఈరోజు ఏంటంటే మరి స్టేషన్కి వెళ్ళారు కదా, నేను ఒక్కదాన్నే కాబట్టి ఫాస్ట్గా జల్లు వేసేసి 2 ఎగ్స్ అయితే ఇచ్చాను అనమాట. తినేసిన తర్వాత ఇంకా 2 ఇడ్లీ మాత్రమే తిన్నదనమాట. ఇంకా చాలే అని చెప్పేసి నేను కూడా ఆపేసాను. తనకైతే 2 ఇడ్లీ తినిపించేసి ఇంకా స్కూల్కి బస్కి కూడా టైం అయిపోతుంది కదా, ఇంకా చిన్న పాప పడుకుంది. సో తనకి ఫాస్ట్గా మా ఫ్రెండ్ దగ్గర వదిలేసి అయితే నేను వచ్చేసాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ కూడా స్టేషన్ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత తను కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా, తను కూడా టిఫిన్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఈ లోపల మా చిన్న పాపని లేపేసి స్నానం చేపించేసి తనకు కూడా రెడీ చేశాను. ఈరోజు ఏంటి అంటే మా పాపకి స్కూల్ కూడా మార్నింగ్ 7:30 to 10:30 వరకే. సో 11 o'clockకే బస్సు వచ్చేస్తుంది. తనకు కూడా ఫాస్ట్గా ఎగ్స్ అలాగే ఇడ్లీ తినిపించేసి తర్వాత మా ఇద్దరం కూడా వెళ్ళాలి కదా బస్ దగ్గరికి. మరి తిని ఉంది కాబట్టి మా హస్బెండ్ 1 o'clock అయితే తనే తీసుకొచ్చేస్తారు. కానీ 11 o'clock కదా, డ్యూటీలో ఉన్నప్పుడు రాకూడదు కాబట్టి నేనే వెళ్తాను తీసుకురావడానికి. ఈ లోపల నేను మార్కెట్ చేసామన్నమాట. థర్స్డే మార్కెట్ అని చెప్తాను కదా, మార్కెట్ చేసాము. అక్కడ ఏం కొన్నాము ఏంటి అనేది అవన్నీ కూడా నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు. సో అవన్నీ తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ అయిపోయింది బాగా. ఇంకా అలా వచ్చి టిఫిన్ చేసి పడుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా మార్నింగ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా వదిలేసాను అనమాట. ఇంకా అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా ఫ్రూట్స్ గట్రా, ఎప్పుడు కూడా మేము అక్కడే తెచ్చుకుంటాంలే. ఇంకా అదేవిధంగా అవన్నీ తీస్తున్నాము. మా చిన్న పాప నేను అలా తీస్తుంటే చూడండి మా మార్కెట్ వెజిటేబుల్స్ అయితే మాత్రం అన్నీ ఇలానే కొనుక్కుంటాం అనమాట మేము ఎప్పుడు కూడాను. మాకు మెయిన్ ఏంటంటే గ్రీన్ పీస్ అలాగే క్యాప్సికము, బీన్స్, క్యారెట్ పక్కా కొనుక్కుంటాము. అవి లేకపోతే మాత్రం అసలు ఇదే లేదు. ముందు మార్కెట్లో కొన్నవి ఇవే ఉండిపోయాయి అనమాట. ఒక 4 క్యాప్సికము అలాగే ఒక బీట్రూట్, టమాటో ఇంకా అన్నీ కూడా అయిపోయాయి. సో ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చూడండి నా పనే అవ్వలేదు. ఇంకా మా పాప ఏమో దానిమ్మ పండు తెచ్చి సరేలే. ఇంకా 10:50 అలా అయిపోతుంది అనమాట. పాపను కూడా తీసుకురావాలి కదా, 10:50 అవుతుంది అనమాట. ఇప్పుడు మా పాపను తీసుకురావడానికి నేనైతే బస్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూడండి త్వరగా దిగదు పాప. మళ్ళీ నేను ఎత్తుకుంటున్నా కూడా రాదనమాట. అదే వాళ్ళ డాడీ ఉంటే నాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 1 o'clock వచ్చినప్పుడు తన డాడీ తీసుకొచ్చేస్తారు. బట్ ఇప్పుడు ఇంత దిగాలంటే నాకు చాలా కష్టం అనమాట. ఇంకా 11 o'clock కల్లా బస్సు వచ్చేస్తుంది కదా. సో నేనైతే దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. మా గేట్ బయట చూసారా నెమలి ఎంత బాగా కనిపించిందో, కానీ లోపలికి వెళ్ళిపోయింది ఫోటో తీసే లోపలే. సో మా పెద్ద పాప వాళ్ళ అక్క ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళరు. సో ఇప్పుడు బస్సు అయితే వస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. బస్సు అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే కొంచెం అల్లరి చేస్తుంది. నేను కదా సైలెంట్గా ఇంటికైతే వచ్చేస్తాను అనమాట. చూసారా, అదే వాళ్ళ డాడీ కానీ వస్తే ఇంకా చాక్లెట్ ఏదో ఒకటి కొంటే కానీ ఇంటికి రాదు, ఏడ్చుకుంటూనే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాము. ఎక్కడ పని అక్కడే ఉంది. ఇప్పుడు 11 అయిపోయింది. కిచెన్ అంతా కూడా మార్నింగ్ ఫాస్ట్గా ఇడ్లీ అన్నీ పెట్టాను కదా, ఇంకా సామాన్లు ఇవన్నీ కూడా చాలా ఉందన్నమాట. ఫాస్ట్గా చేసుకోవచ్చు. పాపనైతే నీట్గా స్నానం చేపించేసి తనకైతే స్నానం చేపించేసి మళ్ళీ 11:43 అవుతుంది. ఇంకా ఇద్దరు బనానా అయితే ఇచ్చానమాట. వాళ్ళు తింటారు కదా. ఈ లోపలైతే నేను మొత్తం వంట క్లీనింగ్ అంతా అయిపోయింది. ఆఫ్టర్నూన్ కోసం అయితే క్యాప్సికమ్ ఆలు ఫ్రై చేశాను, అలాగే పాలకూర పప్పు, నెక్స్ట్ రైస్, పాయసం చేశాను.
పాయసం అప్పుడప్పుడు చేస్తానన్నమాట. అంటే 2 డేస్కి ఒకసారి పాయసం అనేది మా ఇంట్లో ఉంటుంది. సో ఇంకా అలా చేసుకొని ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ వచ్చారు. ఈ లోపల మా చిన్న పాపకి దెబ్బ తగిలిందనమాట, బొగ్గ మీద చిన్న దెబ్బ తగిలింది, వాళ్ళ అక్కకి చెప్తుంది. సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇంకా పాలకూర పప్పు అలాగే ఆలు ఫ్రైతో అయితే తినిపించేస్తున్నాను అనమాట. అయితే అసలు తిందు, అన్ని వేషాలు వేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఒకలాగా 2 o'clock. నేను తను కూడా చక్కగా అన్నీ పెట్టుకొని హ్యాపీగా భోజనం అయితే చేస్తామన్నమాట. అలా మాట్లాడుకుంటూ ఎప్పుడు తింటాము, మా ఇద్దరం ఎప్పుడు నలుగురం కూడా తింటాము. వాళ్ళకి ముందు తినిపించేస్తున్నా, లేకపోతే నేనైనా తర్వాత తింటాను. ఇంక అందరం కూడా తినేసి తనైతే తన డ్యూటీకి వెళ్ళాలి కదా, తనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు అయితే హ్యాపీగా పడుకున్నారు. వాళ్ళు ఒకసారి నేను కూడా చూస్తాను, తిని వెళ్ళిపోతాడు కదా, తిను 3 అయిపోతుంది కాబట్టి తిని డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో తను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లల్ని చూపిస్తామని పడుకుని పోయారు అనమాట. హ్యాపీగా పడుకున్నారు. ఈ లోపల మా హస్బెండ్ ఎందుకు వెళ్ళారని చెప్పాను కదా, ఈ సంచి అనమాట మా అత్తగారు ఊరు నుంచి పంపించారు. అందులో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారనమాట, మా విలేజ్ పక్క విలేజే వాళ్ళది కూడా. సో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తున్నారు. ఇంకా మాది కూడా తీసుకురమ్మని మేము చెప్పామన్నమాట. మాకు అయిపోయి మినపగుళ్ళు అయిపోయి, సో మినపగుళ్ళు కోసమే మాకైతే ఇంకేం అవసరం లేదు. ఇంకా ఏంటంటే ఏం పెట్టింది ఏంటి అనేది నాకు కూడా తెలియదు కదా. సో అలా ఓపెన్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో అన్నీ తీస్తాను కదా, ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. ఆ 2 కవర్లు ఉన్నాయి కదా, అవంతా కూడా మినపగుళ్ళే. దగ్గర ఒక 13-14 కేజీలు అనమాట. ఇవి మాకు సంక్రాంతికి వెళ్ళిన వరకు సరిపోతాయి అనమాట. ముందు నేను సంక్రాంతికి వచ్చాను, అప్పుడు నేను దగ్గర 25-20 కేజీ మినపగుళ్ళు అయితే మా అత్తగారు ఇచ్చారనమాట అప్పుడు. అలాగే ఇది ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ కందిపప్పు ప్యాకెట్లు, అలాగే బెల్లం, పెసరపప్పు అప్పటికప్పుడు దంచిచ్చారు. ఇంకా అలాగే అప్పడాలు. ఇంకా ముందు చెప్పుంటే ఇంకా, కానీ ఎవరు అంత దూరం నుంచి తేడానికి ఇది భయపడతారు కదా. సో అందుకోసమని మేము చాలా తగ్గించి కట్టమన్నాము, చాలా తక్కువ కట్టమన్నాము. కానీ అప్పటికి కూడా ఇన్ని కట్టిందనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు తెస్తారు కాబట్టి మనం తేం కదా, వాళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనే ఇదనమాట. కానీ మా అత్తమో మొత్తం అన్ని కట్టి చూసారా. నేను ఇంక ఇవి ఏమీ సర్దుకోలేదు. కానీ మా చిన్న పాప లేచి వచ్చింది, మా పెద్ద పాప అయితే మాత్రం పడుకుందనమాట. దీన్ని పడుకోబెట్టడానికి నేను వచ్చాను. దీన్ని పడుకోబెట్టడానికి నేను పడుకుని పోయాను అనమాట. ఇది మాత్రం పడుకోలేదు. ఇది నేను పడుకున్నాను కదా, ఇది ఎంత మంచి పనులు చేస్తుందో చూడండి. చక్కగా లేచి వాటర్ అంతా హాల్లో వేసేసి బట్టలు ఉతికినట్టుంది. 5:55 అయిందనమాట. ఇంకా ఆ తర్వాత లేచారనమాట. నేను ఇప్పుడే లేచాము. ఇదంతా స్టిక్కర్స్ అన్నీ కూడా వేసేసింది కింద. ఇంకా ఒక మంచి పని చేయదు, రోజుకి ఏదో ఒక పని చేస్తుంది అనమాట. మొత్తం స్టిక్కర్లు ఈ చైర్ ఒకటి వేసేసి మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్ మీద ఉంటుంటాయి కదా, అవన్నీ తీసేసి ఎలా ఒకలా పాడేస్తుంది. ఇంకా 6 అవుతుంది కదా. ఇంకా ఈవినింగ్ పాలు అయితే ఈరోజు ఇవ్వడం లేదు, ఎందుకంటే పాయసం చేసాం కదా, అది తింటారని చెప్పేసి. ఇంకా రోజు విడియషుగా అయితే తాగితే బోర్ పడుతుంది కదా, వాళ్ళకి కూడా అప్పుడప్పుడు బాగుంటుంది. చక్కగా 6 అయింది కదా, చూడండి చక్కగా తినేస్తారనమాట ఇద్దరు కూడా. తినేసిన తర్వాత ఇంకా ఆయిల్ రాసేసి
జల్లు అయితే వేస్తున్నాను అనమాట. జల్లు వేస్తున్నాను, ఎలాగో సాటర్డే సండే హాలిడే కదా, అందుకోసమని ఈరోజు చదివించడం లేదనమాట. ఇంకా టీవీ అయితే వేశాను. చాటా భీమ్ అలాగే చూసుకున్నప్పుడే నేను ఆయిల్ రాసేసి చక్కగా జల్లు అయితే వేస్తున్నాను అనమాట. మళ్ళీ సాటర్డే తలస్నానం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నీట్గా జల్లు అయితే వేసేసి, ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చే టైం అయింది కదా, కానీ దీనికైతే చాలా నేనంటే ఇష్టం అనమాట. ఎన్ని కొట్టినా సరే నా దగ్గరికి పాపం వస్తుంది, చాలా ఇష్టం అనమాట, బాగా దగ్గరికి వస్తుంది. అది మా చిన్నది అయితే రాదు, చూడండి ఎలా చూస్తుంది. ఇంకా 6:15 6:20 అయిపోతుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారనమాట. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా కూడా వచ్చాడు కదా, తనకైతే పాయసం ఇచ్చాను అనమాట. తినేశారు. ఈ లోపల బయట అయితే వర్షం పడుతుంది, దగ్గర 6:35 6:40 అవుతుంది అనమాట. ఇంకా హ్యాపీగా స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా, ఇంకా గ్యాస్ మీద కాల్చాను అనమాట. కాల్చేసి దానికి లైట్గా ఉప్పు కారంని నిమ్మకాయతో తగిలించి ఇంకా తల్లి నలుగురు కూడా తినేసాము. ఇంకా 8:30 అలా అవుతుంది అనమాట. నైట్ డిన్నర్ కోసం రసము రైస్ అలాగే ఆమ్లెట్లు వేసుకొని తినేసాము. ఇంకా పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాం అనమాట. వీళ్ళు ఎప్పుడు స్నానం చేసినా 1 గంట పాటు వాటర్ కూర్చుంటే ఇప్పుడు 10:46 అయిందనమాట. దీనికైతే స్నానం అయిపోయి ఇప్పుడు మా చిన్న పాపకైతే స్నానం చేసి తీసుకొచ్చాము. ఇంకా నీట్గా మేకప్ అయితే అయిపోయిందనమాట. మా హస్బెండ్ ఏ టైం అయినా సరే అనేది స్నానం చేయాల్సిందే. పిల్లలకి ఎప్పుడు కూడా వచ్చిన ఇంట్లో ఉన్న చాలా ఎక్కువ స్నానం అయితే చేపిస్తామన్నమాట. స్నానం చేపించేసి వాళ్ళైతే ఫ్రీగా పడుకుంటారు కదా. ఇప్పుడైతే 10:46 అయిపోయింది, ఇద్దరికి కూడా ఫ్రీ అయిపోయారు. సో ఇప్పుడు హ్యాపీగా పడుకుంటారు అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చూసారు కదా, చాలా పనులు అనమాట రోజు కూడాను. అదేవిధంగా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.